ఈరోజు నాగార్జున హాస్పిటల్ చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ అక్రిడిటెడ్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ కాహో అనే జాతీయ సంస్థ ఎండోసేఫ్ ఆడిట్ ఒకటి కండక్ట్ చేసింది. ఆ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ఎండోస్కోపీ యూనిట్స్లో నాణ్యతా ప్రమాణాలని పరీక్ష చేసి వాటిని ఇంప్రూవ్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఆడిట్ని కాహో ప్రవేశపెట్టింది. దీంట్లో దేశవ్యాప్తంగా ఉన్న హాస్పిటల్స్ అన్నింటిని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి కాహో రిక్వెస్ట్ చేసింది. నాగార్జున హాస్పిటల్ ఈ ఆడిట్లో పార్టిసిపేట్ చేసి ఈ ఆడిట్లో సక్సెస్ఫుల్గా ఈ ఆడిట్ని కంప్లీట్ చేసి సర్టిఫికేషన్ తెచ్చుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక హాస్పిటల్ నాగార్జున హాస్పిటల్. ఈ ఎండోసేఫ్ ఆడిట్ ఏంటంటే ఎండోస్కోపీ ప్రొసీజర్లో సంబంధించినటువంటి నాణ్యత, భద్రత, ఇన్ఫెక్షన్ కంట్రోల్ అంశాలలో 174 పాయింట్లని నిపుణుల బృందం పరీక్ష చేసి ఆ తర్వాత ఈ సర్టిఫికేషన్ ఇస్తుంది. ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ ప్రాసెస్. 2 స్టేజ్ల్లో ఇది జరుగుతుంది. ఈ 2 స్టేజ్ల్లో కూడా నాగార్జున హాస్పిటల్ సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ చేసింది. ఈ ఎండోసేఫ్ ఆడిట్ కంప్లీట్ చేయడానికి నాగార్జున హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు, నర్సుల బృందం ఎంతగానో కృషి చేశారు. ఆ కృషికి ఫలితమే ఇది. అది కాకుండా గత 32 సంవత్సరాలుగా నాణ్యత, భద్రతతో కూడిన వైద్య సేవలను అందించడంలో నాగార్జున హాస్పిటల్ కమిట్ అయి ఉంది. ఆ కమిట్మెంట్ ఫలితమే ఈ సర్టిఫికేషన్ రావడం అని చెప్పి. ఈ సర్టిఫికేషన్ వలన మీకు నాగార్జున హాస్పిటల్ వైద్య సేవలు, పర్టికులర్గా ఎండోస్కోపీ వైద్య సేవలలో ఒక రకమైన భరోసా ఇస్తుంది. అంటే ఇక్కడ ఎండోస్కోపీ చేయించుకున్న వాళ్ళు నాణ్యతతో కూడిన, భద్రతతో కూడిన, సురక్షితమైన, సౌలభ్యమైన ఎండోస్కోపీ సేవలను ఇక్కడ తీసుకోవచ్చనే నమ్మకం కలిగించడానికి కుదురుతుంది. మీ నమ్మకమే మాకు ప్రాణం. ఈ నమ్మకం వల్లనే ఇన్ని సంవత్సరాలు ఈ కమ్యూనిటీకి మేము సేవ చేయగలుగుతున్నాం. మీ అందరికీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. నా పేరు ధనిష్ట, చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫర్ నాగార్జున హాస్పిటల్. అన్ని ఆసుపత్రులకు కానీ వైద్యశాలలకు ప్రజలతో నిర్మించబడ్డ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్, అది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ హాస్పిటల్ అనేది గుర్తింపిస్తాయి. అక్కడ పేషెంట్ సేఫ్టీ ఉండడము, రిస్క్ తక్కువగా ఉండడం, సేఫ్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అనడానికి అదొక సింబల్ అండ్ అదొక గుర్తింపు. అందులో 2012లో మొదటిసారిగా అక్రిడేషన్ ఆంధ్రప్రదేశ్లో మొదటి అక్రిడేషన్ నాగార్జున హాస్పిటల్కి వచ్చింది. గత 32 ఏళ్ళ ప్రస్థానంలో అదొక మొదటి మైల్ రాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద అచీవ్మెంట్. అది అక్కడికి ఆగలేదు. అక్రిడేషన్ అనేది ఒకసారి గుర్తింపు పొందాక బిహైండ్ ఎక్సలెన్స్ని, కేర్ని బిహైండ్ బౌండరీ చేయాలని మా యాజమాన్యం కానీ ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే బిహైండ్ అక్రిడేషన్ ఇంకా ఎక్కువగా ఏమైనా సేఫ్టీ ప్రమాణాలని నైపుణ్యంగా పెంచాలని చెప్పేసి అడిషనల్ సర్టిఫికేషన్స్కి వెళ్ళారు. అందులో భాగంగానే ఎండోస్కోపీ సేఫ్టీ అంటే మీ ప్రతి ఒక్కరికి కావాలి. ఇందులో ఉన్న మీ అందరికీ కానీ, మాకు, మన ఇంటికి వెళ్ళినప్పుడు, మనం భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ సేఫ్టీ అనేది ఏంటంటే డూ నో హార్మ్. ఏ పేషెంట్ కానీ, ఏ రోగి అయినా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఉన్న రోగాన్ని తగ్గించుకోవాలి, తను సేఫ్గా ఇంటికి వెళ్ళాలి అన్నది వాళ్ళ మొదటి ప్రాధాన్యత. అందులో భాగంగా మా యాజమాన్యం సేఫ్టీ మీద అక్రిడేషన్కి వెళ్దాము, బిహైండ్ ఎక్సలెన్స్లో వెళ్ళాలని చెప్పేసి దీనికి ముందు అడిగేశారు. అందులో భాగంగా 174 ప్రమాణాల్లో ఈ సర్టిఫికేషన్ అనేది ఆడిట్ చేయడం జరిగింది. యూజువల్గా మీరందరూ చూస్తుంటారు, ఏదో ఎండోస్కోపీ కానీ బ్రాంకోస్కోపీ చేసినప్పుడు ఒక ఆస్పీస్తో ఇలా వైప్ చేస్తే అయిపోయేది కాదు. దానికి ఒక ప్రత్యేకంగా కొన్ని 2% గ్లూటరాల్డిహైడ్ సొల్యూషన్తో దాన్ని ఒక 45 నిమిషాల పాటు రీప్రాసెసింగ్ చేస్తారు. సో అలా చేసే ఏకైక ఆసుపత్రి ఈ కమ్యూనిటీ కానీ విజయవాడలో ఉన్నందుకు మీరు, నేను అందరం గర్వపడాలి. అందులో మేము గుర్తించబడ్డందుకు మొత్తం దేశవ్యాప్తంగా ఇది 26 ఆసుపత్రులకు మాత్రమే ఈ గుర్తింపు దక్కింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒకటే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3 హాస్పిటల్కి వచ్చాయి. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మాత్రం మన ఒక్కరికే గౌరవం దక్కింది. రిస్క్ అనేది ప్రతి చోట ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు ఉంటుంది, చేసే ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది. రిస్క్ను మనం లోయెస్ట్ మిటిగేట్ చేసినందుకు మనకి అవార్డు అనేది వచ్చింది. ఇంకోటి ఏంటంటే వేరే హాస్పిటల్ కూడా ట్రై చేసి ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో మనకి హైయెస్ట్ స్కోర్ రావడం వల్ల మన తెలుగు రాష్ట్రంలో మనకి ఇది గుర్తింపు కలిగింది. ఇందులో భాగంగా ఉన్న మా హౌస్ కీపింగ్ సిబ్బంది కానీ, బయోమెడికల్ టీం కానీ, వైద్య బృందం కానీ, డాక్టర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాంటి ఆర్గనైజేషన్లో నేను సిఇఓగా ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సేవలు ముందు ఈ కమ్యూనిటీకి మేము ఈ సేవలన్నీ అందిస్తాం. సేఫ్ ప్రాక్టీసెస్, రిస్క్ని తగ్గించేసి సేఫ్టీని ఇంప్రూవ్ చేసి ఈ కమ్యూనిటీ అందరికీ సేఫ్ ప్రాక్టీసెస్ ఫ్యూచర్లో కూడా ఇస్తాం. ఇలాగే కంటిన్యూ చేస్తాం. ఎండోస్కోపీ అంటే అందరూ ఏదో పెద్ద ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటారు, బట్ అది చాలా మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అండ్ సేఫ్ ఆల్సో. ఏదైనా మనం కఫంలో తెలియని టెస్ట్స్ కానీ, కఫంలో తెలియని ఏమైనా డిసీజ్ ఏదైనా సరే మనం బ్రాంకోస్కోపీ ద్వారా లంగ్స్ ఎట్లా ఉందో చూసుకుని దాని నుంచి మనం ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు. ఇది సేఫ్ అండ్ నాన్ ఇన్వేసివ్ ప్రొసీజర్. ఇది ఓన్లీ డయాగ్నోస్టిక్ ప్రొసీజరే కాదండి, థెరపటిక్ కూడా చేయొచ్చు. ఏమైనా బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఏమైనా ఫారెన్ బాడీ ఉన్నా, సేమ్ లైక్ ఎండోస్కోపీ, బ్రాంకోస్కోపీ ద్వారా కూడా మనం అవి తీయొచ్చు. అండ్ ఇది ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ ఏమైనా క్యాన్సర్స్ కానీ ఏదైనా ఎర్లీ డయాగ్నోసిస్కి ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. నా పేరు డాక్టర్ ఇందిరా అండి. నేను సైకియాట్రిస్ట్ యాక్చువల్లీ. ఐఎమ్ ఆల్సో ఆన్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఫర్ Nagarjuna. That's because we were classmates. Dr. Jagan Mohan Rao and I were classmates in medical school. So I know him for longer than anybody else here. And the reason I'm here is because Dhanishta asked me 5 minutes before this meeting started to come in and sit and just smile. I was going to do that, but I just also wanted to, sorry, నాకు తెలుగు రాదు బాగా, ఎందుకంటే చాలా రోజులు యూఎస్ అందుకని. కానీ ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాను కాబట్టి I'll try. Nagarjuna Hospital, it's not something new, and the way they're operating the hospital has been very economical and affordable and technologically active, and really they're putting forward everything technological. It's ఇప్పుడు టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి ఎవ్రీబడి కెన్ డూ దాట్, అండ్ దట్స్ గుడ్. కానీ ఇనీషియల్గా శ్రీలక్ష్మి ఈజ్ హిస్ వైఫ్. షీఈస్ నాట్ హియర్. ఇఫ్ షీఈస్ హియర్ షీ వుడ్ హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, బట్ షీఈస్ అన్ ఇంటెన్సివిస్ట్ అండ్ షీ సేవ్డ్ so many people in the coastal area in the beginning of the hospital because she was the only one who used the ventilators. I can tell you so many of them because I know, and they just needed some breathing help for a little while so they could survive, and she did all that. And Dr. Jagan is dedicated. He started the hospital in 1992, and if he was like running it like any other corporate hospital like Apollo or KIMS, because Apollo was only 5 or 10 years older than Nagarjuna, and they're all over the place. Their treatment is great. Their rates are out of reach. Nagarjuna never did that because he wanted to be a part of this community, this coastal area. This is where we grew up, and this is what he wanted to do. So, people, it's easy to throw mud. Also, మీరందరూ చాలా పాలిటిక్స్ కవర్ చేస్తున్నారు కదండి, చాలా స్పైసీ లాంగ్వేజెస్. సో I can't go anywhere near, but the thing is, I just needed to say some of these things. He is still trying to improve the process, making a bigger hospital with a smarter technology and everything. So hopefully one of these days
he'll find light at the end of the tunnel, and it's pass on the torch.